అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ విజయవాడలో ఆగిన జన్మభూమి ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరింది. కానీ నా గుండెల్లో దడ మాత్రం తగ్గలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడతారేమోనని, నన్ను గుర్తుపడతారని టెన్షన్. అంత టెన్షన్లోనూ మనసులో ఆలోచనలు ఇంటివైపు పరుగులు పెడుతున్నాయి. నాన్నకు నేనంటే ప్రాణం. ఒక్కగానొక్క కూతుర్ని అల్లారుముద్దుగా పెంచారు. నేను చదువుకుంటాను అన్నానని తన తాహత్తుకు మించి పెద్ద పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. మొదటి సంవత్సరం మంచి మార్కులు వచ్చాయని నేను ఇష్టపడ్డ మొబైల్ కొనిచ్చారు. అలా నేను ఇష్టపడ్డ ప్రతి నాన్న కొనివ్వడం, అమ్మ కోప్పడడం ఎప్పుడూ జరిగే తతంగమే. అమ్మ కోపం వెన్నలాంటిది. నాన్న మాటలకు ఉత్తినే కరిగిపోతుంది. అలాగని అమ్మకు నాపై ప్రేమ లేదని కాదు. అవసరానికి మించిన ఆడంబరాలు చెడు చేయిస్తాయని అమ్మ మాట. ఇంకా మా అమ్మ పల్లెటూరు లాగానే మాట్లాడుతుందని నేను ఆట పట్టిస్తుంటే నాన్న దానికి వత్తాసు పలికేవారు. అమ్మ అలిగి బుంగమూతి పెట్టేది. అలా ఆనందంగా సాగిపోతున్న నా జీవితంలోకి వచ్చాడు విక్రమ్. ఫేస్బుక్లో స్నేహితుడిగా పరిచయమైన తన మాటలతో నాకు కొత్త లోకాన్ని పరిచయం చేశాడు. నన్ను అద్భుతంగా వర్ణించేవాడు. నిత్యం తన ఆలోచనలతో చదువు పట్ల శ్రద్ధ తగ్గింది. కానీ నాన్న భుజం తట్టి ప్రోత్సహించేవారు కానీ కోప్పడలేదు. అలాంటి సమయంలో విక్రమ్ ఫోన్ అల్లకల్లోలం రేపింది నా మనసులో. అతడికి బెంగళూరులో జాబు వచ్చిందని, త్వరలో జాయిన్ అవ్వాలన్నాడు. వాళ్ళ పేరెంట్స్ జాబు వచ్చింది కనుక వాళ్ళ మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్ళమంటున్నారట. ఆ మాట వినగానే నాకు భూమి కంపించిన అనుభూతి. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చేయి, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. నేను ఇష్టపడకపోయేసరికి నీ ఇష్టం, నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోలేను. నేను ఏదైనా చేసుకుంటే కారణం నువ్వే అంటూ ఎందుకు భయం? నాకు జాబ్ ఉంది, మీ వాళ్ళకి నువ్వంటే ప్రాణం అని చెప్పావు. ఇప్పుడే చెప్తే ఒప్పుకోకపోవచ్చు. మన పెళ్లి జరిగితే కొన్ని రోజుల తర్వాత ఒప్పుకుంటారన్నాడు. ఏం చేయాలి? ఓ పక్క నాన్న ప్రేమ, మరో పక్క విక్రమ్. ఒక్కసారి దూరం అయితే మళ్ళీ దక్కడనే భయం. అందుకే తెగించి బయలుదేరాను. హైదరాబాద్ చేరుకోగానే తనే వచ్చి తీసుకెళ్తానడంతో ట్రైన్ ఎక్కేశాను. కానీ ఈలోపు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారనేదే నా భయం. నా ఆలోచనలలో నేను ఉండగా గుంటూరు వచ్చింది. అప్పటి వరకు పరిశీలించలేదు, కానీ నేను కూర్చున్న బోగిలో చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఎదురుగా సీట్లో కూర్చున్న వ్యక్తి నన్నే చూస్తున్నాడు. కొంతమందికి కళ్ళతో మనుషులను తినేసే విద్య తెలిసేమో అనిపించింది. ఇంతలో బోగిలో కలకలం. ఎవరో కదులుతున్న ట్రైన్లోకి ఎక్కేశారంట. అందరూ తలో మాట అంటుంటే అవేమీ పట్టనట్టు వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమె డ్రెస్ అందరికీ వైవిధ్యంగా ఉంది. మెరుస్తూ తన ఒంటిని పూర్తిగా కప్పని దుస్తులు, ముఖానికి ఎబ్బొట్టుగా ఉన్న మేకప్తో అందరూ ఆమెను గమనిస్తున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోదామంటే చుట్టూ ఆడవాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. ఉన్నవాళ్ళు చూపులకి భయం వేసి అక్కడే కూర్చోవలసి వచ్చింది. వచ్చిపోయేవాళ్ళు ఆమెనే గమనిస్తున్నారు. ఆ చూపులు ఆమెను గుచ్చుకుంటున్నాయి. లేచి బ్యాగ్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది. మేకప్ తుడిచేసి చుడీదార్లోకి మారిపోయిన ఆమెను చూస్తుంటే ఇందాకటి ఆమెనా అనిపించింది. కానీ వీళ్ళ గురించి ఫ్రెండ్స్ మాటల్లో విన్నాను. క్లబ్లో డ్యాన్సులు చేసుకుంటూ డబ్బుల కోసం ఏ పనైనా చేస్తారని విన్నాను. అంతే. ఆమె పట్ల అసహ్యం వేసింది. ఆమె నుండి చూపును తిప్పేసుకున్నాను. ఎక్కడి వరకు వెళ్తున్నారు? ఆమె పలకరింపు వినపడినట్టుగానే ఉన్నాను. ఇంతలో విక్రమ్ ఫోన్. విక్రమ్, తిన్నాను. నువ్వు తిన్నావా? ఓకే, టైంకి వచ్చేయి ప్లీజ్. టెన్షన్గా ఉంది. సరే బై. ఫోన్ పెట్టేసి ఒక్కసారి చుట్టూ చూశాను. ఎవరు? బాయ్ ఫ్రెండా? అక్కడికే వెళ్తున్నావా? సర్లే, నాకెందుకు కానీ ఒకసారి ఫోన్ ఇస్తావా? కాల్ చేసుకోవాలి అందామె. ఆమెకి నా విషయం తెలిసిపోయిందనే టెన్షన్లో నాకు తెలియకుండానే ఫోన్ ఆమె చేతిలో పెట్టేశాను. ఆమె ఎవరికో కాల్ కలిపింది. లిఫ్ట్ చేయగానే రాము అన్నా. నేను కల్పనని. ఊరికి చేరుకున్నావా? బయటకు వచ్చేసాను. నేను క్షేమంగానే ఉన్నాను. అది నేనే చేశాను. ఇప్పటికీ నా గురించి ఆలోచించరు. ప్రస్తుతం ట్రైన్లో ఉన్నాను. స్టేషన్కి రాగలవా? థ్యాంక్ యూ. సరే ఉంటాను. కాల్ కట్ చేసి ఫోన్ తిరిగిచ్చేసింది. ఏ ఊరు మీది? తనే ప్రశ్నించింది. సమాధానం లేకపోయేసరికి సరే నా గురించి చెప్పనా? నాకు ఇంట్రెస్ట్ లేనట్టే ముఖం పెట్టాను. కానీ చెప్పమన్నట్టు సర్దుకొని కూర్చోవడంతో చిన్నగా నవ్వుకుని చెప్పడం మొదలుపెట్టింది. మాది నల్గొండ జిల్లాలోని తండా ప్రాంతం. అమ్మ నాన్న కూలి పనులు చేసేవాళ్ళు. నాకు స్కూలు ఇల్లు తప్ప వేరే ప్రపంచం లేనట్టు ఉండేది. 10వ తరగతి చదువుతున్నప్పుడే మా స్కూల్ పక్కనే బిల్డింగ్ పనుల కోసం వచ్చిన శివ పరిచయం అయ్యాడు. సరదాగా మాట్లాడే దశ నుంచి అతనితో ఊరంతా చక్కర్లు కొట్టేంత చనువు ఏర్పడింది. ఆ విషయం ఇంట్లో తెలిసి నన్ను స్కూల్ మాన్పించారు. ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి. అప్పటి వరకు శివ మీద ఉన్న ఇష్టం ప్రేమని నాకు అర్థమయ్యింది. అమ్మా నాన్నలపై ఉన్న కోపంతో శివతో ఊరు వదిలి వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఒక 2 గదుల ఇంట్లో కాపురం. ఉదయం తను పనికి వెళ్తే సాయంత్రం వచ్చాక సినిమాలు, షికార్లు. కాలం గడిచిపోవడం కూడా తెలియనంత ఆనందం. ఒకరోజు పనికని వెళ్ళిన శివ గంటలో తిరిగి వచ్చేశాడు. కంగారుగా బట్టలన్నీ బ్యాగులో కుక్కుతూ, మీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. పోలీసులు మేము పనిచేసే స్థలానికి వచ్చారు. వాళ్ళ కంటపడకుండా
వచ్చేసాను. వెంటనే బయలుదేరి పూణే బస్సు ఎక్కేశాం. అక్కడ తన స్నేహితుడి మేనత్త గారి ఇంటికి వెళ్ళాం. 2 రోజుల తర్వాత పని చూసుకుంటానని వెళ్ళిన శివ తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది ఏమిటంటే అతడు నన్ను మోసం చేశాడు, అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని నేను నమ్మేసరికి పార్టీల్లో, క్లబ్బుల్లో డాన్సర్గా మారిపోయాను. మనుషుల శరీరాలతో వ్యాపారం చేసే వాళ్ళ చేతులతో కీలుబొమ్మనయ్యాను. చచ్చిపోయే ధైర్యం లేదు. నిత్యం చస్తూ బతికేస్తున్నాను. ఈ మధ్య సిటీలలో ఫ్యాషన్గా మారిన రేవ్ పార్టీలకు డ్రగ్స్ని అమ్మాయిలు విచ్చలవిడిగా సప్లై అవుతున్నారు. అలాగే విజయవాడకి దూరంగా గెస్ట్ హౌస్లో జరిగే రేవ్ పార్టీ కోసం పూణే నుంచి తీసుకురాబడ్డ వాళ్లలో నేను ఉన్నాను. అక్కడే మా ఊరి నుంచి వచ్చిన రాము ఆల్కహాల్ సర్వ్ చేస్తూ నాకు కనిపించాడు. ఎంతో ఆశగా పలకరిద్దామని పెడితే నన్ను చూసి తను చాలా అసహించుకున్నాడు. అయినా పర్లేదని నేనే మాట్లాడితే, చాలా గొప్పదానివైపోయినట్టున్నావు, దీనికోసమైనా అమ్మానాన్నని బాధపెట్టి వెళ్ళిపోయావు, ఎంత నమ్మకం పెట్టుకున్నారు మీ అమ్మా నాన్న, మన తండాలో ఆడపిల్లలకు చదివేందుకని అందరూ చెప్తున్నా వినకుండా నిన్ను చదివించాలని చూశారు. నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న తాగి చనిపోతే మీ అమ్మ ఒంటరిదైపోయింది. పాపం ఈ మధ్య ఆరోగ్యం బాగోక పనికి కూడా వెళ్ళలేక ఇంట్లో ఆకలితో అలమటిస్తుంది. నలుగురు దయతెలిచి ఏమైనా పెడితే తినడం, లేకపోతే పస్తులే. అంతా నీ దయ అంటూ రాము చెప్తుంటే నిజమే, మా తండాలో 10 ఏళ్ళు దాటితే పెళ్లి చేసేస్తారు. అలాంటిది నన్ను చదివించాలని నాన్న పట్టుదలతో చదివించాడు. నేనేం చేశాను? వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొట్టాను. చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళని మోసం చేస్తే కొంత పరిచయంతో శివ నన్ను మోసం చేయడంతో తప్పే ఉంది. నా కళ్ళల్లో పశ్చాత్తాపంతో కూడిన అశ్రుధార. కానీ నన్ను ఎవరైనా గమనిస్తారేమోనని భయంతో రాము ఫోన్ నెంబరు తీసుకున్నాను. ఎలాగైనా బయటపడాలనేది నా ఆలోచన. అలాంటి సమయంలోనే అందరూ డ్రగ్స్ తీసుకుని మత్తులో జోగుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని పోలీసులకు కాల్ చేసి రేవు పార్టీ విషయం చెప్పాను. పోలీసులు రైడ్ చేసే టైంలో తప్పించుకున్నాను. అందరూ పోలీసుల హడావిడిలో ఉంటారు. నా గురించి ఆలోచించేలోపు నేను మా ఊరు చేరుకోవాలి. అక్కడ నుండి వేరెక్కడికైనా అమ్మని తీసుకుని వెళ్తాను. ఏదో ఒక పని చేసి మా అమ్మని చూసుకుంటాను. ఆమె ఇంకా చెబుతూనే ఉంది. కానీ అప్పటికే నాకు కనువిప్పు కలిగింది. నా ఫోన్ రింగ్ అవుతుంది. విక్రమ్ ఫోన్ తీయలా వద్దా అనే సంశయం. నా మనసు ఒకటే చెప్పింది. మరో నిమిషం నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నేను చేస్తున్న పనికి కల్పన ఆశ్చర్యంగా నన్ను చూస్తుంది. అక్క, నేను ఇంటికి వెళ్ళాలి, కానీ భయం వేస్తోంది. నాన్న చంపేస్తాడు. ఏం చేయను? కల్పన ఆనందంతో భుజం తడుతూ, తర్వాత వచ్చేదే నేను దిగాల్సిన స్టేషన్. నువ్వు కావాలంటే నాతో దిగు. మీ ఊరికి వెళ్ళే ట్రైన్ ఎక్కిస్తాను. మీ నాన్నతో నేను మాట్లాడతాను. నిజంగా నిన్ను ప్రేమించిన వ్యక్తి అయితే ఆ అబ్బాయి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఒక్కసారి మోసపోతే మాత్రం మళ్ళీ బహుశా మీ వాళ్ళని కలుసుకునే అవకాశం రాదు. అందరికీ నాకు దొరికినట్లుగా అవకాశం మళ్ళీ దొరకదు. ఏమి చేస్తావు? మరో నిమిషం నా ఫోన్ నుండి విక్రమ్కి మాత్రమే తెలిసిన సిమ్ తీసేసి నాన్న కొనిచ్చిన సిమ్ వేశాను. కల్పనతో మాట్లాడిన నాన్న అమ్మమ్మ వాళ్ళ ఊరైన ఏలూరులో నా కోసం ఎదురు చూస్తూ ఉంటామన్నారు. నేను ఇప్పుడు తిరిగి మా ఊరికి వెళ్ళే ట్రైన్లో ఎక్కి కల్పనకు, ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన రాముకు వీడ్కోలు చెబుతున్నాను. ప్రతి ప్రయాణము అనుభూతులను, జ్ఞాపకాలను మాత్రమే ఇవ్వదు, మన గమ్యాలను కూడా మార్చేయగలదని ఈ నా ప్రయాణం నాకు నేర్పింది. కల్పన తన తల్లిని కలిసే క్షణం కోసం ఎంతలా ఎదురు చూస్తుందో తలుచుకుంటూ నా నూతన జీవితం కోసం మరొక నా ప్రయాణం